నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం ఏటిపల్లి గ్రామం 300 ఏళ్లుగా ఉన్న మోర్తా తలుపులు కుటుంబ భూములపై దాడులు. నాన్ ట్రైబల్స్ దొంగ సర్టిఫికెట్లతో ఆదివాసీ ముసుగేసుకొని భూములను ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన. జాతీయ నాయకులు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు మోర్తా బుచ్చిబాబు మరియు పలు నాయకులు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. నమస్కారాలు. నా పేరు ముమ్మిడివరపు చిన్న ఎంఆర్పీఎస్ అండ్ ఎంఎస్పీ మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుని, మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకుడిని. ఈరోజు ఈ సమావేశం అనేది కేవలం ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడే 400 ఏళ్ల నుంచి అన్ని కులాలతో పాటు చరిత్ర కలిగి బతుకుతున్న కులం, మాదిగలేని గ్రామం లేకుండా బతుకుతున్న మాదిగలమే మేము. ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి ముందు నుంచి కూడా మొఘలుల వరకు కూడా మాకు ఇక్కడ మాన్యాలు ఇచ్చి మాకు భూములు ఇస్తే దాన్ని బ్రిటిష్ రాని ఆవిడ కూడా రాగి పత్రాల మీద మాకు సెటిల్మెంట్ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇదే ఏజెన్సీలో సైమన్ కమిషన్ తిరిగే నాటికి మాకు ఉండబడే చదువు లేని పక్షాన చాలామంది మా పెద్దలు ఆనాడు సైమన్ కమిషన్ ముందు కూడా మా కులం ఇక్కడ ఉంది, మేము జాబితా అని చెప్పేసి వివరణ ఇచ్చుకోలేని స్థితిలో ఆనాడు అనాగరికత, చదువు లేనితనం. మాతో పాటు మాలలుగా మాదిగలుగా ఉండబడే 26, 27 సీరియల్లో ఉన్న మాలలు వాల్మీకులు అయ్యారు. అదే ఆనకంట ముందు నుంచి ఉన్న మాదిగలుగానే ఉన్నారు. కానీ సెటిల్మెంట్ పట్టాల్లో మాదిగలకే ఉన్నాయి. మాలలైన వాల్మీకులకి ఆనాడు సెటిల్మెంట్ పట్టాలు లేవు, మాన్యాలు లేవు. కానీ ఈవేళ 56 చట్ట ప్రకారంగా వారందరూ వాల్మీకులుగా సాధారణ మాలలు అయ్యారు. మేము సంతోషం, మా సోదరులు మేము ఏకీభవిస్తాం. ఈ ఏజెన్సీలో అన్ని కోయ జాతులతో పాటు అన్ని తండాలతో పాటు మాదిగలు మాలలు బతికాం. కానీ మాదిగలుగా ఒక చరిత్ర ఉండి చెప్పు డప్పు కొడుతూ అమ్మవారి సంబరాలు చేస్తూ వారికి పాదరక్షలు కొడుతూ వాళ్ళకి భజనలు చేయడానికి డప్పులు కొడుతూ ఇంత చరిత్ర కలిగిన మాది కులం బతికితే ఈ రోజు వాళ్ళకి ఈ భూమిలో పెట్టాల్సిన కారణం మోర్తా తలుపులి అనే వ్యక్తి ఆనాటి నుంచి ఈనాటి వరకు మాకు భూములు ఉంటే మరి సాధారణ కోయిదర్లుగా ఉండబడే ఆనాడు కారంవారి కుటుంబాలని ఎక్కడో కొండావతలున్న 10 ఎకరాలు కలిగిన కారంవారిని రోడ్డు సైడ్కి తన తోడుగా కాపురం ఉంటారని 2 కుటుంబాలను ఇక్కడ తీసుకొని ఆనాడు తలుపుల కుటుంబాలు పెట్టడం జరిగింది. మరి వారందరూ రోడ్లు వేసిన తర్వాత వారి పై మైదాన ప్రాంతాలు బయటకు వెళ్ళిపోతే వాళ్ళకందరూ ఇల్లులు వచ్చాయి. మరి వారు తదనంతరం వాళ్ళు అల్లులుగా చెప్పుకుంటూ కొంతమంది ఇక్కడ మాకు భూములు ఉన్నాయి అని సెటిల్మెంట్ పట్టాల్లో తలదాచుకుంటా స్థలాలు ఇచ్చిన తర్వాత మాదే అని చెప్పేసి దౌర్జన్యం చేయడానికి నిజంగా దొరలు వస్తే మేము స్వాగతించి వారితో మాట్లాడేవాళ్ళు. కానీ సాధారణ మాలగా ఉండబడే బేరారాజు ఈనాడు అలియాస్ కారం రాజుగా మాట్లాడుతున్న బేరంరాజు తమ్ముడు బాలయోగి, కారం బాలయోగి మరి రోజు భూమిని మావేని వారందరిని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. దయచేసి ఒకటే చెప్తున్నాను అమ్మ, ఎమ్మెల్యే గారికి, ఎంఆర్ఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి వీళ్ళందరికీ మా విన్నపం, విజ్ఞతతో మీరు ఆలోచించండి. వారికి ఉన్న భూ రికార్డులు పరిశీలించండి. ఈ సమాజంలో అన్ని వర్గాలతో పాటు ఉండబడే డీఫామ్ పట్టాలని, సెటిల్మెంట్ పట్టాలని మాకు ఒక అధికారం, ఆధారం ఉండి బతుకుతున్నాం. మేము ఎవరిది అన్యాగ్రాతం చేయకుండా ఈరోజు ఇంత నిష్పక్షపాతంగా బతుకుతూ ఏ ఎదుగు బతుకు లేకుండా ఆనాడు బ్రిటిష్ సార్ అంతకుముందు ఇచ్చిన సెటిల్మెంట్ పట్టాలు దాన్ని పండించుకొని బతుకుతున్నాం. కానీ ఏనాడు గవర్నమెంట్ నుంచి మాకు వచ్చిన జీవోలు లేవు. ఆదివాసీలకున్న చట్టాలను గౌరవించాలి. ఆదివాసీలకున్న భూముల్లో ఏనాడు సెటిల్మెంట్ పట్టాలు గవర్నమెంట్ ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఇవ్వలేదు, మొఘలు ఇవ్వలేదు, ఇప్పుడు ఉండే గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు ఈ భూమిలో మోర్తవారి భూములు ఏటిపల్లిలో జరిగే దౌర్జన్యం మరి వాళ్ళ కారం దొరలు చేసుంటే పెద్దలతో మాట్లాడేవాళ్ళం. ఎక్కడో జనసేన పార్టీలో పనిచేసి ఓడిపోయిన ఎవరో కృష్ణారెడ్డి అనే వ్యక్తి మరి మేము పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాం. అలాగే భాస్కర్ గారి గురించి మరి నేను ఒక వాయిస్ పెట్టాను. మీకు ఇంత కష్టపడి పనిచేసాం మేము, మా వాళ్ళు మీ దగ్గర పంపిస్తే ఎందుకు న్యాయం చేయలేదు అని చాలా ఆర్స్గానే మాట్లాడాం. ఎందుకంటే కష్టపడి తిరిగి మాదిగలు లేరన్న మాదిగల చేత ఓట్లు వేయించి అన్ని కులాలతో పాటు పార్టీ గెలవడానికి మమేకమే పనిచేసాం. ఒక నాయకురాలుగా తిరిగాం. కానీ ఈరోజు వాళ్ళు దౌర్జన్యం చేసేది గంటేస్తూ విజ్ఞత కలిగిన ఆర్టీఓ గారు, అయ్యా ఎంఆర్ఓ గారు మరి మీకు ఒక హిస్టరీ కనపడుతుంది. ఇక్కడ సాధారణ మాలలు కూడా
వాల్మీకులుగా చాలామంది ఎలాగవుతున్నారో ఇప్పటిదాకా మేము ఎవరి జోలికి పోలేదు. ఆదివాసీ చట్టాలను గౌరవిస్తూ ఆదివాసీలు ఎవరికి మేము విరోధం కాదు. ఆదివాసీలకు ఉండబడే హక్కులను కూడా కాలరాస్తూ సామాన్య మాలలకు ఉండబడి ఈ మధ్యకాలంలో కొంతమంది సోదరులు సర్టిఫికేట్లు సంపాదించుకుంటే మా మాల సోదరులే కదా అభివృద్ధి అవుతున్నారని అనుకున్నాం. కానీ చరిత్ర కలిగిన మాదిగల్ని గెంటేసి కోయిదర్ల కులాల్లో అమ్మాయిలను చేసుకుని మేము కోయిదర్లని చెప్పేసి లెక్కెత్తే బేర అప్పారా పుట్టిన నలుగురు పిల్లలు 4 కులాల అమ్మాయిలు చేసుకుని వాల్మీకులుగా కోయిదర్లుగా చలామణి పోయి ఎమ్మెల్యే గారు అండదండలు చూసుకుని ఎమ్మెల్యే గారు భర్త గారైన భాస్కర్ గారు నేను ఆ రోజు నుంచి ఈ రోజు సమాధానం కూడా చెప్పలేదు. ఆయన బాలయ్య గారు అంటున్నారట మీకు అధికారం ఉంది ఏమన్నా చేస్తామని. తమ్ముడు నీవు సాధారణ మాలోడివి, మా తమ్ముడివి, మా అన్నవి, నిన్ను గౌరవిస్తాం. ఖబర్దార్ ఏదేదో మాట్లాడుతున్నామట జాగ్రత్త. పద్మశ్రీ మందకృష్ణ నాయకత్వంలో గత 22 ఏళ్ల నుంచి ఇక్కడ వర్గీకరణ పరంగా జెండా పాదుకుంటూ సభలు పెట్టుకుంటూ మా మాదిగలే లేరన్న మాదిగల్ని 28,000 చిల్లర ఓట్లు మాదిగలు ఉన్నారు. మాదిగ లేని గ్రామం లేదు, వాల్మీకి లేని గ్రామాలు ఉన్నాయి, మాల లేని గ్రామాలు కూడా ఉన్నాయి. అది గడిమాన్యంలో ఉండబడే కోయిదరులతో కూడా మాదిగలుగా బతికాం. మా ఇష్టాన్ని కాదని ఏదేదో మాట్లాడితే తమ్ముడు భాస్కర్ గారు ఎమ్మెల్యే గారి భర్త గారు మరి మీ అనుసరుడు మీతో తిరుగుతున్న బాలయోగి ఒక ఆర్టీఓని ఎంఆర్ఓని కూడా మేనేజ్ చేసి విఆర్ఓ గారు చేసే దుశ్చర్యలు రోడ్డు సైడ్ స్థలాలు ఇచ్చేస్తామని అమాయకుల దగ్గర డబ్బులు తీసుకుని ఏదో నాటకాలు ఆడుతున్నట్టుకున్నారు. మీ జాతకాలు బయటపెట్టి ఎంఆర్ఓ గారి కోసం కూడా చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడిపోతున్నాం. ఈ పరిష్కారం ఎమ్మెల్యే శిరీష తల్లి నువ్వు తొందరగా పరిష్కారానికి ముగింపు చెప్పకపోతే ఇదే క్రమంలో సాధారణ మాలలు వాల్మీకులుగా చలామణి దొంగ సర్టిఫికెట్లు ఉన్న ఓన్లీ పినిపే సత్యనారాయణ ఎంఆర్ఓ వచ్చిన కాడి నుంచి ఈనాడు ఉండబడి ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఈ మైదాన ప్రాంతాల్లో మాలలకు ఇచ్చిన సర్టిఫికెట్లు మాత్రం యుద్ధం చేస్తాం. త్వరలో ఆర్టీఐ ఇవ్వబోతాను. మేము సాధారణ వాల్మీకులుగా ఉండబడే మా వాల్మీకులు మా తమ్ముళ్ళు అన్నయ్యలు ఆదివాసీలతో సమానంగా మేము ఉంటాం. వాళ్ళు మేము గౌరవించుకుంటాం. ఆదివాసీ చట్టాలకి ఎక్కడైనా విఘాతం జరిగితే మా వంతుగా ఎదిగిన నాయకత్వం ఎంఆర్పీసీ ఇప్పుడు మందకృష్ణ తోడుంటాం, మేము తోడుకుంటాం. దయచేసి ఆదివాసీ సంఘాల నాయకులారా, కారం వారు కోయిదొరలు కానీ మీ అమ్మాయిలను చేసుకున్న సాధారణ మాలలు మరి మీ సర్టిఫికేట్లు దొంగిలించి నాయకులుగా చాలామంది అవుతూ ఓటర్ లిస్టులో బేరావారుగా ఇక్కడ రేషన్ కార్డులో కారం వారుగా అప్పారావు కొడుకులు అప్పయ్య దొరగా మాట్లాడుతున్న నాయకులకి సమర్గీతం పడతాం. కలెక్టర్ గారు వచ్చిన ఇన్ఛార్జిగా అంబేద్కర్ గారు మీకు ఒక నియమం ఉంది, మంచి పేరుంది. దయచేసి కులంగా మర్చిపోండి. చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించి గతంలో మీకన్నా ముందు వచ్చిన కలెక్టర్ వచ్చి సెటిల్మెంట్ పట్టాని దాన్ని నమ్మి చూసి మౌనంగా వెళ్తే ఈరోజు కొలవడానికి కూడా మనుషులు పంపిస్తున్నారంటే కొలవండి. ఏది డీఫామ్ పట్ట, ఏది సెటిల్మెంట్ పట్ట. ఈ బేరావారు అనేవారు ఎక్కడున్నారు? వీళ్ళ భూములు ఎక్కడున్నాయి? బేరావారి భూములు కొండ అవతల 10 ఎకరాలు ఉన్న వ్యక్తులు వేరే నిరంతరం లేని వాళ్ళ ఈ కారావారికి ఉన్న భూములు ఈ రోడ్డు సైడ్ ఉన్న పట్టాలని పోతే డబ్బులు వచ్చాయి, అధికంగా లాభాలు పొందారు, వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళారు. ఎవరిదో ఉన్న భూమిని ఖాళీగా ఉందని మేము పట్టాలు ఇచ్చిందని మరి ఎంఆర్ఓ గారు కూడా ఈ విధంగా కొలిచేస్తామని తమ్ముడు విఆర్ఓ గారు మీరు కూడా కొద్దిగా ఆలోచించండి. మీ ఉద్యోగాల జోలికి మేరాం కానీ ఈసారి వస్తున్నాం. ఇక్కడ దొంగ సర్టిఫికెట్లు పట్టుకుంచుకున్న మా తోటి మాలలు వాల్మీకులకు ఉన్న తమ్ముళ్ళని అన్నల్ని మేము గౌరవిస్తూ మరి మీకున్న సర్టిఫికెట్లో బయట ఉన్న మాలలు ఒక మాదిగోని చూపించండి. ఆ పరిస్థితిలో మేము అన్యాకృతం చేయలేదు, దుశ్చర్య చేయలేదు. మాకు చట్టం ఉంది, మాకు రికార్డు ఉంది. 171 యాక్ట్ని గౌరవిస్తాం. ఆదివాసీల జెండా ఎంజాయ్ మీద ప్రతిఘటిస్తాం. ఆదివాసీలు తోడుగా ఉంటాం. కానీ మాకు ఉండబడే భూముల్లో ఆదివాసీల పేరుతో కోయిదొరల పేరుతో మాలలుగా ఉన్న వ్యక్తులు కానీ దీని మీద చేసి ఖబర్దార్ రేపటి నుంచి మీకు మీ సర్టిఫికెట్ల మీద సపరేట్ యుద్ధం చేయబోతున్నాం. ఇవాళ రేపు పోటీ సిద్ధమవుతుంది. మా బాలయ్య గారి భార్య మా చెల్లి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎరుకల గెజిట్లోనే లేదు. సాధారణ మాదిగల మాలలాగా సెటిల్మెంట్ పెట్టాలంటే బయట నుంచి వచ్చి బ్రిటిష్ వాళ్ళు ఇవ్వచ్చు, కానీ ఇక్కడ ఉండబడే గెజిట్లో ఎరుకల లేదు. ఎరుకలంటే మైదాన ప్రాంతాల్లో ఎస్టీలే. ఇక్కడ కూడా మరి మీ యొక్క రాజకీయ జీవితం మీద కూడా పరిగణన తీసుకుంటాం. ఎమ్మెల్యే గారు మాకు సహకరించాలి. ఇది ఓపెన్గా చెప్తున్నాం తల్లి. మా రికార్డుని మళ్ళీ ఒకసారి పరిశీలించండి. భాస్కర్ గారు మీ అనుసరుడు, మీ సొంత మనిషి. మరి మీరు వాల్మీకి, మా తమ్ముడు బాలయోగి మాల, మా తమ్ముడు రాజు మాల. మరి ఇక్కడ కారం వారుగా చలామణి అవుతూ మాది కోరుకున్న సెటిల్మెంట్ భూమిలో వస్తే ఊరుకునేది లేదు. రేపు 10వ తారీఖున మాదిగలే లేరన్న
కొంతమంది జనాలకి నాకు అధికారం ఉంది ఏమన్నా చేస్తానన్న బాలయోగికి రేపు మాదిగలు సత్తా ఏంటో 10వ తారీఖున చూపించబోతున్నాం. ఆర్డీఓ గారికి సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి పాత్రికేయ మిత్రులు మమ్మల్ని గత 2004 నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. తమ్ముళ్ళు ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు పెద్ద పెద్దలు ఉన్నారు. ఆనాడు నుంచి ఎంఆర్పీఎస్ పోరాడుతుంది. మందకృష్ణ మాది గారు త్వరలో ఈ ఏటిపల్లి భూముల మీద చంద్రబాబు గారి దగ్గరికి పోతున్నాం. మరి నారా లోకేష్ గారు పిలిచి టికెట్ ఇచ్చి చిన్న వయసులో అభిమానించారు. నిలబెట్టుకోండి. పార్టీ మాకు విరోధం కాదు. పార్టీ కార్యకలాపాలలో మాదిగలు కొనబడి మా మీద దుశ్చర్య చేస్తే ఎమ్మెల్యే గారి భర్త గారిని వదలం. గతంలో అనంతబాబు గారు కూడా ఇదే సినిమా చేశారు. అనంతబాబు గారి దగ్గర ఉన్న భూములు కూడా మాదిగోలియే. చెరువుల దేవుని భూములు రామార్పు సంతోషం చాలా మంది ఉన్నారు. ఇంకా నా పక్కన ఉంది చెల్లి. ఇటువంటి భూముల మీద వదిలేసాం. అనంతబాబు 100 ఎకరాలు పట్టాలు సంపాదిస్తే గుడిసెలేయరు. మాదిగోడి సెటిల్మెంట్ పట్టా ఉండి ఇక్కడ భూములుంటే మాలలు కారం దొరలుగా మారి పట్టాలేస్తారు. కారం వారి కుటుంబాలు మమ్మల్ని గౌరవించాలి. మీ పూర్వీకులు ఆనాడు కొండావతల నుంచి వచ్చి ఇక్కడ వేసుకుంటే కారం వారికి నీడనిచ్చింది రోడ్డు సైడ్ ఉన్న మాదిగోడే తలుపులు. మరి ఆ తలుపులు ఇచ్చిన స్థలంలో మీరు పాకలు వదిలేసి వెళ్ళిపోతే కొబ్బరి చెట్లు వేయొచ్చు. ఇదంతా మాదే అని మీరు దెబ్బలాడితే రికార్డు ఎక్కడుంది? రికార్డు లేని భూములకు రాకండి. మీరు మేము పరస్పరంగా ముందుకెళ్తే భవిష్యత్తు ఉంది. కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎంతవరకు జనసేన పరిస్థితి ఏంటో మేము త్వరలో పవన్ కళ్యాణ్ గారిని ఈ పక్కనున్న మన కాకినాడ ఎంపీ గారిని కూడా కలవబోతున్నాం. కలిసి ఇక్కడ ఎవరెవరు ఏం చెప్పన్నారు తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తలారా, పార్టీ మాకు విరోధం కాదు. పార్టీని నడుపుతున్న భాస్కర్ గారు కొన్ని పనుల వల్ల మాదిగలకే మీరు మేలు చేయలేకపోతే పబ్లిక్గా మీకు ఓటేసి మందకృష్ణమాది గారు పిలుపుని పట్టుకుని ఇంటింటికి తిరిగి మీకు ఓట్లు వేయించిన తర్వాత మా మాట మీరు పరిగణలో తీసుకొని మాకు రికార్డు ఉన్న భూములకు న్యాయం చేయకపోతే మీరు ఎవరు చేస్తారమ్మా? చెల్లి సిరీసమ్మా, మరి ఇది కానీ రేపు 10వ తారీఖు లోపల ఈ భూదందా మీద పరిష్కారం ఆగకపోతే మాత్రం 10వ తారీఖు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నాం. ఇక్కడ బీజేపీ వారు ఉంటే మాకు సహకరించండి. అన్ని రాజకీయ పార్టీలకు అఖిల పక్షాలకి త్వరలో మేము కలవబోతున్నాం. కానీ మా సత్తా ఏంటో 10వ తారీఖుని చూపిస్తున్నాం. వాళ్ళ వెనకాల జనం లేరు, జెండా ఏంటి అనేది. ఇక్కడ మైదాన ప్రాంతంలో ఒక మాదిగోడు మాలోడు వచ్చి మేము బతకలేం. మా తమ్ముళ్ళు మా అన్నలుగా మాలోళ్ళు మాదిగులు ఇక్కడ ఉన్నారు. వారికి ప్రొటెక్షన్ చేసుకోవాలి. అందులో కూడా దొంగ సర్టిఫికెట్లు పుట్టించే దొంగల్ని రేపు జైలు వేస్తాం. వాల్మీకులు కొనబడి కులపెద్దలారా, మీ అందరికీ ఉద్యోగ నమస్కారాలు. మనందరం కలిసి బతుకు ముందుకెళ్దాం. మరి మీలో కొంతమంది దూరి వాల్మీకులుగా చాలా మంది మమ్మల్ని ఇబ్బంది పెడితే మరి మేము యుద్ధానికి సిద్ధమే. ఎవరు సర్టిఫికెట్లు ఏంటో పిలిపి సత్యనారాయణ ముందు ఎంఆర్ఓ ఇచ్చిన సర్టిఫికెట్లు మేము కూడా ఆర్టీఐ అయిపోతాం. ఇది సుప్రీంకోర్టు వరకు తీసుకుపోయే పరిస్థితి తెచ్చుకోకండి. మమ్మల్ని ఈ భూములు వదిలేయండి. దయచేసి కలెక్టర్ గారు మిమ్మల్ని కలసానికి ముందు మీ ఈవీఆర్ఓ యాక్షన్ తీసుకోండి. రోడ్డు సైడ్ ఉన్న ఆర్ఎన్బిని కూడా బండి పొందని చెప్తున్నాడు తమ్ముడు విఆర్ఓ గారు. జాగ్రత్త. ఇక్కడ చాలా మంది విఆర్ఓలు పనిచేశారు. రోడ్డు సైడ్ భూములు ఇస్తానని కమిటీ అయిపోయి ఎవరితో భూమి కోల్పించేద్దామంటే ఖబర్దార్, నీ గురించి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడాల్సి వస్తుంది. మాదిగులు ఒంటరులు కాదు. ఎంఆర్పీఎస్ జెండా మందకృష్ణ మాదిగా ఎంఆర్పీఎస్ నాయకత్వం అన్ని విభాగాలు ఉన్నాయి. ఇక్కడ మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆదివాసీ చట్టాలతో కలిసి ముందు పనిచేస్తాం. వారిని కూడా గౌరవించుకుని వారితో మా బాధలు చెప్పుకుంటాం. జై ఎంఆర్పీఎస్, జై ఆదివాసీ, జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా.